ఈడ కనిపిస్తుంది కదా లింగము, అందరు ప్రదక్షిణాలు చేస్తారు చూడుర్రి. ఈ లింగం స్పెషాలిటీ ఏంటంటే ఈ లింగం చుట్టూ మనం 3 ప్రదక్షిణాలు చేసి లింగాన్ని ఇట్లా కౌగలించుకొని మనం ఏదైనా ఒక కోరిక ఒక 3 సార్లు చెప్తే ఆ కోరిక మనకి తప్పకుండా నెరవేరుతుంది అనమాట. సో ఇంకో మనకి ఇక్కడైతే రాసిరు చూడుర్రి. శ్రీ మొక్కు రామలింగేశ్వరుడు భక్తుల కోరికలు సమస్యలు శీఘ్రమే తీరాలని మహర్షి వారు దివ్య మహాసంకల్పం చేసి ప్రత్యేకంగా తన తపోశక్తిని ఉపయోగించి ఈ లింగానికి ప్రాణప్రతిష్ఠ చేసారు. సో అర్థమైంది కదా మనకి. ఇక్కడ ఉన్న మన రమణానంద మహర్షి గారు అయితే ఆయన ఎన్నో పూజలు చేసి అయితే మనకి ఈ విగ్రహాన్ని ఈ లింగాన్ని అయితే ఇక్కడ పెట్టారు అనమాట. అంటే ఈ భక్తులు వచ్చిన భక్తులు దీని చుట్టుముట్టు ప్రదక్షిణాలు చేసుకొని కోరిన కోరికలు నెరవేరాలని చెప్పి ఆయన ఎంతో అది చేసి పూజలు చేసి అయితే మనకి ఈ విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టారు. ఈ లొకేషన్ మనకు వచ్చేసి నాగిరెడ్డిపల్లి రామేశ్వరంలో అయితే మనకి లింగం అయితే కనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని అయితే మొక్కుకోండి. ఏదో ఒక కోరిక అయితే కోరుకోండి. సో మీరు ఎంతమంది వెళ్ళిర్రు, ఏంది మీకు వీడియో ఎట్లా అనిపించింది ఏంది అనేది కామెంట్ చేయండి. తప్పకుండా నాగిరెడ్డిపల్లిలో ఉన్న రమణేశ్వరంకి అయితే విజిట్ చేయండి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి 3 అడుగుల బంగారు శివలింగం ఉంటుంది. అప్రాక్స్ అది ఒక 200 kgs గోల్డ్ అని అయితే అంటారు.